ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణ యోగము 127వ రోజు. సో 13th January 2021. ఒక 2 లైన్ వెనక్కి వెళ్తాం మేడం. ఓకే. When consciousness is both the experiencing and the experience, and when there was no cause for the experience as the object to arise, how did the effect arise? Aaron restores the battery setting. ఏంటని అక్కడికి ఆపాము నిన్న. ఓకే. సికిధ్వజ రిప్లైడ్. సిక్కిధ్వజుడు చెప్తున్నాడు, Surely, on account of the objective reality, ఓకే, such as the body. అంటే ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటే ఆబ్జెక్టివ్ రియల్ గా కనబడడం అన్నమాట. వస్తువులుగా కనబడడం వల్ల, రియల్ గా కనబడడం వల్ల, అంటే మన బాడీ కూడా. I am unable to see how such objective reality is seen as false. అది అంటే ఈ ఆబ్జెక్టివ్ రియాలిటీ ఫాల్స్ అన్నది నేను తెలుసుకోలేకపోతున్నా. అంటే ఐఎమ్ అనేబుల్ టు సీ. అందరూ అంతే కదా మేడం, కొంచెం క్లారిటీ తగ్గింది మేడం. ఈ ఆబ్జెక్టివ్ రియాలిటీ ఫాల్స్ అనే విషయం తెలియటం లేదు. అంటే ఆబ్జెక్ట్స్ గా కనిపిస్తున్నది. కొంచెం సౌండ్ పెంచగలిగితే చూడండి మేడం. సౌండ్ ఎక్కువగానే ఉంది మేడం. ఓకే. అంటే ఆబ్జెక్టివ్స్ అనేవి కనబడే ఆబ్జెక్ట్స్ రియాలిటీ కాదు అన్నది నేను తెలుసుకోలేకపోతున్నాను. Kumbha said, if experience rests on the reality of objects like the body, then if the body etc. are proved to be unreal, on what will experience rest? అంటే ఒకవేళ ఈ ఆబ్జెక్ట్స్, బాడీ, ఇవన్నీ కూడా అన్రియల్ అనేది ప్రూవ్ అయిపోతే దేని మీద నీకు అనుభూతి అన్నది ఆధారపడి ఉంటుంది. అనుభవం ఎక్కడ ఉంటుంది ఇంకా. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. ఓకే. కారణం యస్య కార్యస్య భూమిపాల నా విద్యతే. ఓకే. విద్యతే నేహ తత్కార్యం తత్సంవిత్తిస్తు విభ్రమః. మీనింగ్ చదివింది. When the cause is absent or unreal, కారణం నిజం కాదు అనేటప్పుడు the effect is non-existence. ఇప్పుడు ఎఫెక్ట్ కి కూడా అస్తిత్వం లేదు. And the experience of such an effect is delusion. అలాంటి ఎఫెక్ట్ యొక్క అనుభూతి అంటే కారణమే ఫాల్స్ అయినప్పుడు అనుభూతికి ఫలితానికి ఏమో తావు లేదు. అటువంటి ఫలితం అనుభూతి అన్నది ఒక భ్రాంతి. What then is the cause of objects like the body? అప్పుడు ఈ శరీరం లాంటి ఆబ్జెక్ట్స్ యొక్క కారణం ఏంటి అంటే ఇక్కడ మరొకసారి చూడండి మొదటి నుంచి. మనం ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటే ఈ దృశ్య ప్రపంచంలో ఉన్న వస్తువులు సత్యం కాదు అన్నది అవగాహన అవ్వలేదు అన్నాడు. అది కానీ అవగాహన అయిందంటే అంటే బాడీకి రియాలిటీ లేదు అక్కడ. అప్పుడు అనుభవం దేని మీద ఆధారపడి ఉంటుంది? అనుభవమే లేదు ఇంకా. అంటే కారణమే లేనప్పుడు ఫలితమే లేదు.
ఫలితమే లేనప్పుడు అనుభవం ఏముంది అక్కడ? ఫలితమైన దేహమే లేదు అని తెలిసినప్పుడు, అంటే దేహం అనేది ఈ ప్రకృతిలో వస్తువులు లాంటిది. అవి ఎలాగైతే లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తున్నాయో దేహం కూడా అంతే. అర్థమైందా? అంటే అస్తిత్వం లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తున్న వాటిలో దేహం కూడా ఒకటి. వినబడుతోందా అందరికి? అవును మేడం. ఈ విషయం త్రిపుర రహస్యంలో చాలా క్లియర్ గా చెప్పారు. ఇది కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతిలో వస్తువులన్నిటికీ అస్తిత్వం లేకపోయినా ఉన్నట్టు ఇంద్రియాల చేత కనబడుతున్నది. కానీ వాటికి అసలు అవి షాడో, అవి కేవలంగా ప్రతిబింబాలే. ఈ ప్రపంచమే ప్రతిబింబం. మొత్తం వస్తువుల్లో జగత్తులో ఉన్న వస్తువులతో ఈ దేహం కూడా జగత్తులోనే, అంటే కనబడేదంతా జగత్తి. అందుకని మిగతా వస్తువులకు ఎలాగైతే అస్తిత్వం లేదు, అలాగే ఈ శరీరం కూడా అంతే, అది ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, కారణ కార్యంతో ఇక్కడ చెప్పారు. కారణము లేనప్పుడు కార్యము ఉండదు, అంటే ఎఫెక్ట్, కాజు లేనప్పుడు ఎఫెక్ట్ ఉండదు, ఎఫెక్ట్ లేని దాని మీద అనుభవం ఏముంటుంది అని ఆమె చెప్తుంది. అది శ్లోకం. సికిద్రోజుడు అడిగాడు. The second moon is surely not unreal because it has a cause which is eye disease. అంటే డిప్నో ఏమిటా డిసీజ్, డిప్నోప్సియావా Diplopsia. అనే ఒక డిసీజ్ ఉన్నప్పుడు, కంటి జబ్బు, ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపిస్తుంది. అప్పుడు సికిద్రోజుడు అన్నాడు, డిప్లోపియా, ఆ జబ్బు ఉంది కనుక రెండో మూను కనబడుతుంది. ఆ రెండో మూను కనబడడం ఏమి అసత్యం కాదు, దానికి కారణం జబ్బు. ఓకే, The barren woman's son is never seen and that is unreal. అలాగే ఒక వంధ్యాస్త్రీకి పిల్లల్ని ఎప్పుడు కనబడడు, ఎందుకంటే అది నిజం కాదు. Why is not the father the cause for the existence of the body? ఈజ్ నాట్ ద ఫాదర్, అంటే తండ్రి ఈ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద బాడీకి కారకుడు అవుతున్నాడు కాదా అని అడుగుతున్నాడు క్వశ్చన్. వై ఈజ్ నాట్ ద ఫాదర్ ద కాజ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద బాడీ? క్వశ్చన్ ఏనా అది? Question is, why is not the father the cause for the existence of the body? అదే, ఈ బాడీ ఎగ్జిస్టెన్స్ కి ఫాదర్ ఎందుకని కారణం కాదు? Kumbha replied, but then that father is unreal. ఫాదర్ కూడా అన్రియలే. That which is born of unreality is unreal too. అన్రియాలిటీలోంచి పుట్టినది అన్రియలే అవుతుంది. If one says that the first creator is the original cause of all subsequent bodies, అంటే ఫస్ట్ క్రియేటర్ ఎవడైతే మొట్టమొదట సృష్టికర్తే అన్ని ఇంటి శరీరాలకి మూలమని ఎవరైతే in that is not అది కూడా నిజం కాదు. non-different from the reality. అదే సత్యం ఏమిటో క్రియేటర్ అదే, ఎందుకని రియాలిటీకి క్రియేటర్ కి ఏమీ తేడా లేదు. Hence, his appearance as other than the reality is delusion. అది కనబడేది సత్యం కంటే అతీతంగా ఉన్నది అన్నది ఏదైనా అది భ్రాంతి మాత్రమే. The realization of this truth
enables one to get rid of the ignorance and ego sense. ఈ సత్యం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి అజ్ఞానం పోతుంది, అహంకారం కూడా పోతుంది. Shikidvaja asked, if all this from the creator to the pillar is unreal, how has this real sorrow come into being? క్రియేటర్ టు ది పిల్లరా? Pillar is unreal. How has this real sorrow come into being? సిద్ధిదోషుడు కూడా అందరిలాగానే అడుగుతుంది ఏంటంటే, ఆ క్రియేటర్ నుంచి ఈ స్తంభం వరకు అన్ని అన్రియల్ అయితే రియల్ దుఃఖం అన్నది ఎలా వస్తుంది? Kumbha replied. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఓకే. ఏవం జగద్ భ్రమస్యాస్య భావనం తావదాతత్. అంటే భ్రమస్యాస్య భావనం, భావన వల్లే ఈ జగత్తు ఏ భావన బట్టి ఉంటే ఆ భావన బట్టి అది ఏర్పడుతుంది. శిలీభూతస్య శీతేన సలిలస్యేవ వృక్షత. వృక్షతాం. సలిలం అంటే చదవండి మీనింగ్. This delusion of the world existence attains expansion by its repeated affirmation. అది అంటే ఇది రిపీటెడ్ అఫర్మేషన్స్ ఉంది 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 అని మనకి ఇక్కడ గత అంటే ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న ఈ అఫర్మేషన్స్ అంటే గట్టి భావనల వల్లే ఈ జగత్తు ఉంది అన్న ఒక భ్రాంతి మనకు వస్తుంది. When water is frozen into a block, it serves as a seat. ఏంటండి? వాటర్ ఈస్ క్లోజర్ Frozen. ఓకే. నో అంటే బ్లాక్ into a block, it serves as a seat. సీట్. SEAT. సీట్ అంటే కూర్చునే సీట్ అంటే తెలుసు. సీడా సీటా అంటే ఎప్పుడైతే నీరు ఘనీభవించి ఒక ఐస్ బ్లాక్ గా అయిపోయిందో దాని మీద ఎవరైనా కూర్చోడానికి లేని సీట్ అయిపోతుంది. When ignorance is dispelled, does one realize the truth? డస్ వన్ రియలైజ్ ద ట్రూత్. అంటే ఎప్పుడైతే ఇగ్నోరెన్స్ అన్నది పోయిందో అప్పుడు మాత్రమే సత్యం అన్నది గ్రహించబడుతుంది. Only then does the original state manifest itself. అప్పుడు సహజమైన స్థితి దాని అంతటా అదే వస్తుంది అనమాట. మేనిఫెస్ట్ అంటే అమూర్తిభవిస్తుంది అని. When the perception of diversity is attenuated, పర్సెప్షన్ ఆఫ్ డైవర్సిటీ, ఈ డైవర్సిటీ అంటే భిన్నత్వం అన్నది ఎప్పుడైతే పూర్తిగా పోతుందో the samsara ceases to be experienced. ఇప్పుడు సంసారం అనేది మన అనుభవంలోకి రాదు. And you shine in your own original glory. అప్పుడు నీవు నీ సహజమైనటువంటి వైభవంతో నువ్వు ప్రకాశిస్తావు. ఇంతవరకు అందరికీ అర్థమైందా? ఇంక ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే, ఎందుకంటే ఇవన్నీ ఇందులో ముఖ్యమైనవి. మనం త్రిపురాలో చదివినప్పుడు కూడా చాలా మందికి అర్థం కాకపోయినా అలాగా అర్థమైపోయినట్టుగా క్వశ్చన్ అడగడం కూడా అప్పుడు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం అందరూ విన్నారు కనుక కొంతమంది. అయితే ఇది కాన్సెప్ట్స్ అన్ని రిపీటెడ్ గా వినగా 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 కొంత క్వశ్చన్ అడిగే స్థితి వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎవరెవరికి అర్థం కాలేదో అడగండి, చాలా ముఖ్యం. మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ మీద అన్ని ఆధారపడి ఉంటున్నాయి. నిన్న కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అన్ని ముఖ్యం. లేకపోతే వినలేదా? ప్రశ్నించడం ఎవరికైనా సందేహం లేదా? అందరికీ అర్థమైందా? అయితే సంతోషం.
లెటెస్ట్ ప్రొసీడ్. బట్ నాకు ఎందుకు అందరికి అర్థం అవ్వలేదు అనిపిస్తుంది. సరే సార్ 2 నిమిషాలు మీరు చెప్పండి, ఇంకేదన్నా డౌట్. మేడం మీరు అలాగే చెప్పండి కదా, మీరు చెప్పండి, మీరు ఎంత అర్థమైందో చెప్పండి, దాని తర్వాత నేను చెప్తాను. 2 ముక్కలైనా ఏం అర్థమైందో చెప్తే. నీరు గడ్డ కడితే సీట్ అవుతుంది, లేకపోతే దానికి అదే అస్తిత్వం లేదు అన్నట్టుగా ఏదో చెప్పారు. ఉదాహరణ అంతకు ముందు ఏమిటి చెప్తున్నారు అన్నది అది ఒక ఉదాహరణగా చెప్పారు. అదే అంటే ఈ దృశ్య ప్రపంచం ఎన్నాళ్ల బట్టో మన మనసులో ఉంది. ఒకసారి నేను చెప్తూ ఉంటే మీరు ఆపింది, మీరు చెప్తే నేను ఆపుతాను. ఓకే ఓకే. ఆ భ్రాంతి ఎలాగైతే గట్టిగా అయిపోయిందో నీరు గడ్డ కట్టినంత పోల్చారు. అంటే మనకి బాడీ ఉంది 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 అనుకుంటున్నాం కానీ బాడీ ఉంది. అసత్యమైనవన్నీ ఉన్నాయన్న భ్రాంతి వల్ల ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అది ఇక్కడ పాయింట్. బేసిక్ గా అది మొదలు పెట్టారు. తర్వాత అసలైనది ఏది, ఎప్పుడైతే నీకు బాడీ లేదని అనుకుంటున్నావో అప్పుడు అసలు అనుభూతే లేదు. ఎప్పుడైతే ఇవన్నీ లేదని తెలుస్తుందో అప్పుడు ఏమి అనుభవం, అప్పుడు అహంకారం అన్నది ఉండదు అంటూ అలా అసలు అక్కడ పాయింట్ ఎక్కడ చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఇది రియల్ అని అనుకుంటున్నామో, దృశ్య ప్రపంచం రియల్ కనుక, అంటే అసత్యమైనది రియల్ అనేది అనుకోవడం వల్ల, అంటే కారణం అసత్యమైనప్పుడు కార్యం కూడా అక్కడ ఉండదు. ఆయన ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాడు. తర్వాత సమాధానం ప్రకారం వెన్ ఇట్ ఈస్ ఆల్ అన్రియల్, ఇదంతా అన్రియల్ అయినప్పుడు ఎప్పుడైతే అది నీకు అర్థమైంది ఇదంతా భ్రాంతి అని, నువ్వు కేవలంగా ఆత్మతత్వ రియాలిటీలో ఉంటావు అని చెప్తున్నారు. అప్పుడు క్రియేటర్ కూడా సపరేట్ కాదు అంటున్నారు కదా, అది కూడా చెప్పారు. క్రియేటరే లేడు, ఆత్మతత్వం ఉంటుంది. మనం క్రియేటర్ అని మాట్లాడతాం, అదే క్రియేటర్ అట్లా వ్యవహరిస్తున్నాం. అవును. సో అది మొత్తం భ్రాంతి, ఎక్సెప్ట్ యూనివర్సల్ చైతన్యం అనేది, విశ్వ చైతన్యం ఒకటే కాదు. కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. కారణము ఇంకేమైనా డౌట్ ఉంటే, డౌట్ లేకపోతే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఓకే ఓకే. కారణం అది కాజల్ అనేది లేదంటాడు కదా, ఇది ఒకటి ఎక్కువగా వస్తుంది ఆ వర్డ్. కాజల్ రెండు లేవు, ఆ రిలేషనే లేదంటాడు. రిలేషన్ లేదంట అక్కడ. కారణం లేనప్పుడు ఫలితం ఏమీ లేదు. కారణం లేకపోతే కార్యం లేదు అని. సరే, ఇప్పుడు ఆ పాయింట్ బదులు మనకి ఇది అర్థం అయితే చాలు, దాని తర్వాత మనం దాన్ని ప్రొసీడ్ అవ్వాలి. ఓకే ఓకే అమ్మా, చెప్పండి తులసిరామ్ గారు. Thus, you are the supreme primordial being. ప్రిమార్డియల్ అంటే మూలమైనటువంటి సుప్రీం బీయింగ్ అయిపోతావు అప్పుడు. అంటే ఎప్పుడైతే భ్రాంతి తొలగిపోయిందో ఆ పరమాత్మ తత్వమే నేనున్న స్థితి, అది సుప్రీం ప్రిమార్డియల్ బీయింగ్. This body, this form, etc. have come into being on account of ignorance and misunderstanding. ఈ శరీరము ఈ అన్ని కూడా అది తప్పుడు అర్థం చేసుకోవడం వల్ల, మిస్అండర్స్టాండింగ్, అవి మనకి ఉన్నట్టుగా ఉనికి ఉన్నట్టు అనిపిస్తోంది. All these notions of a creator and of a creation of diverse beings have not been proved to be real. అది అంటే క్రియేటర్ యొక్క భావాలని, ఆ తర్వాత ఈ రకరకాలుగా ఉన్న ఈ డైవర్స్ గా భిన్నంగా ఉన్న ఈ పదార్థాలు, వస్తువులు, జీవులు, ఇదంతా కూడా నిజం కాదు. When the cause is unproven, how can one take the effect to be real? ఇక్కడ కాజ్ అంటే సృష్టి అన్నది ఏర్పడింది అన్నది కాజ్, అదే ప్రూవ్ అవ్వట్లేదు. అటువంటిప్పుడు దాని మీద ఉన్న భావాలు అవన్నీ ఎలా రియల్? ఎఫెక్ట్ అంటే
దాని మీద మనం ఎన్నో పెట్టుకుంటున్నాం. కాజే కరెక్ట్ కాదనుకుంటు, అదే లేనప్పుడు ఎఫెక్ట్ రియల్ ఎలాగైంది? All these diverse creatures are but appearance, like water in the mirage. అది అంటే ఇన్ని విభిన్నమైనటువంటి ఈ జీవరాశి అంతా కూడా ఒక ఎడారిలో ఉన్న ఎండమావిలాగా అవి లేవు, అసలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటే ఎండమావి వాటర్ కనబడుతోంది కానీ లేదు, అలాగే ఇవి కూడా లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. Such a deceptive appearance ceases on being inquired into. ఇలాంటి ఒక దృశ్యము మనం విచారణ చేస్తేనే, అంటే ఎటువంటి డిసెప్టివ్ అంటే మోసపూరితమైన ఈ దృశ్యం అన్ని కనబడ్డం ఎంక్వైరీ విచారణ వల్లే తెలుస్తుంది. నమస్తే మేడం. నమస్తే మేడం, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఇక్కడ జస్ట్ ప్రీవియస్ అండి, ఇప్పుడు క్రియేటర్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ ది రియాలిటీ, హెన్స్ హిస్ అపీరెన్స్ యాజ్ అదర్ దాన్ ది రియాలిటీ ఈజ్ డెల్యూజన్ అని వచ్చింది మేడం జస్ట్ బిఫోర్. అయితే ఇప్పుడు ఇదే యోగ వాసిష్టంలో ఇది వరకు ఒక క్రియేటర్ ఉన్నారు, ఇంతమంది మళ్ళీ అలాంటి 7 క్రియేటర్లు ఉన్నారు, వాళ్ళందరూ సృష్టి చేస్తున్నారు అని అలా ఎందుకు వచ్చింది మేడం? ఆ డెల్యూజన్ కి ఎందుకు అలా చెప్పారు? త్రిపుర రహస్యం విన్నారా? అందులో ఏం చెప్తారు? క్రియేటర్ ఎవరు లేడు, అంటే ఉన్నది ఒకే కాదు, అందులోంచి జగత్తు భాషలుతుంది, అంతేనా? అయితే అందులోంచి ఒక బిల్ అనే దాంతో బ్రహ్మ వచ్చాడు. ఒక్కసారి ఇలా చూస్తే ప్రకృతి ఏర్పడింది, రకంగా పంచభూతాలు ఏర్పడ్డాయి, అవన్నీ చెప్పాడు కదా. అయితే క్రియేటర్ సమయానికి లేడు, కానీ బ్రహ్మని క్రియేటర్ గా పెట్టుకున్నా సరే ఆ బ్రహ్మ కూడా పరబ్రహ్మ తత్వమే, అంటే చైతన్యమే. సో ఇప్పుడు మన దృష్టి ఎప్పుడు అక్కడే ఉండాలి. ఈవెన్ ఆ బ్రహ్మ ఒక చిన్న థాట్ వల్ల ఏర్పడ్డాడు, ఆ పరబ్రహ్మ తత్వంలో సంచలనం వల్ల ఏర్పడ్డాడు. ఏర్పడ్డామంటే మళ్ళీ మనకి బాడీ అంటే మళ్ళీ అది మళ్ళీ అక్కడ వంగి, అంటే బ్రహ్మ సృష్టి చేశాడంటే ఆయన ఆ చైతన్యం వల్ల చేశాడు. అందుకని అసలు సృష్టి అన్నది భాసిల్లుతోంది, అది క్రియేట్ అవ్వలేదు. అది కూడా యోగ సిస్టంలో చెప్పారు, ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్. ఇంక్లూడింగ్ క్రియేటర్ భాసిల్లుతోంది, అంతే కదా? అంటే సృష్టి డెల్యూజన్ ఎలాగో ఇంక్లూడింగ్ ఈ క్రియేటర్ అనేది కూడా మన డెల్యూజనే కదా. కానీ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? ఇప్పుడు అష్టావక్ర గీతలు వాటిలో ఏం చెప్తున్నారంటే సృష్టించబడింది అని చెప్తున్నారు కానీ పదాలు లేక చెప్పాను. అంటే అస్తమానం భాషిల్లబడుతుందని చెప్పడం బదులు సృష్టించబడింది అని చెప్తున్నారు. ఇది భాషిల్లిరే. ఇప్పుడు తెర మీద బొమ్మలు ఎలా ఉన్నాయో సృష్టి ఎలా ఉంది. తెర ఏంటంటే పరబ్రహ్మతత్వం, దృష్టి ఆ బొమ్మల్లాగే అన్ని ఉన్నట్టుగాని డ్రామాలన్నీ కరెక్ట్ గా మనకు కనిపిస్తున్నాయి రియల్ గాని కదా. ఇవన్నీ మనకి రైట్ అని కనిపిస్తాయి, 3 డైమెన్షనల్ గా అన్ని పట్టుకునేటట్టుగా మనుషులు అందరూ ఉన్నట్టు కనిపిస్తారు బొమ్మలు. అంటే తెర మీద సినిమాలు ఎందుకు చూస్తున్నారు? రియల్ గా ఫీల్ అవడం బట్టి కదా. ఈవెన్ ఒక్కటి తెరే బట్ రియల్ గా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇక్కడ మనం అంటే ఏది కూడా అస్తిత్వం లేదు, రియల్ గా ఫీల్ అవుతున్నాం. ఆ తెరే మనకి ఎగ్జాంపుల్. లేకపోయినా ఉన్నదని భావిస్తున్నాం కదా. అలాగనే ఈ ప్రపంచంతో సర్వశక్తివంతమైనది, అందువల్ల ఏదైనా భాషల్లో చేయగలుగుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, వీళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని వర్ణించేటప్పుడు సృష్టించబడిందని, సృష్టికర్తని ఇలా అన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరబ్రహ్మతత్వం ఒకటి.
మళ్ళీ సృష్టికర్తని ఇంకెవడో ఒకటి వచ్చి లేదు, ఒక్కటే ఉంది. ఏకంశ త్రిపురాహ బహుదా వదంతి, ఇక్కడ రెండోదే లేదండి. ఆ చైతన్యం తప్ప, పరబ్రహ్మతత్వం తప్ప దానికి అన్ని పేర్లు, ఇంకోటి లేనే లేదు. అది ఒక్కటి. అందుకే త్రిపుర రహస్యంలో ఎంతో క్లియర్ గా చెప్పారు అనమాట పాయింట్. అది భాషలతోనే జగత్తంతాను. కానీ ఆ తర్వాత ఒక్కసారి ఒక్క చిన్న అలజడి వల్ల ఒక బ్రహ్మ వచ్చింది. ఆ బ్రహ్మ ఇలా చూడడం వల్ల ఇలా ఏర్పడ్డాయి ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి. అలా చెప్పాయి. అంటే ఆ బ్రహ్మ సృష్టించినట్టు కాదు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆ పరబ్రహ్మతత్వం నుంచే సమస్తం ఏర్పడ్డాయి. సో క్రియేటర్ ఎవరంటే పరబ్రహ్మతత్వం. క్రియేట్ అవ్వలేదు అసలు, భాషలతో ఉంది ఇది. బికాస్ ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్, ఇట్ విల్ నాట్ బి డిస్ట్రక్టెడ్. దీనికి నాశనము లేదు. ఇప్పుడు తెర మీద బొమ్మలు నాశనం అయిపోతాయా? ఆ లైట్ ఆపేస్తే బొమ్మలు ఆగిపోతున్నాయి. అందుకే నేను ఎన్నోసార్లు నైస్ డ్రామా అని చెప్పాను కదా సార్. హౌ ఫన్నీ చూడండి, అంత మన దగ్గరే ఉండి మనం ఏమో దాన్ని పొందకుండా ఉంటున్నాం. అతి చిన్న విషయానికి ఎన్ని దుఃఖాలు పాలయ్యి ఎన్ని జన్మలు ఎత్తడం అంటూ చాలా సార్లు చెప్పాను త్రిపుర రహస్యం. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ అంటే భావం. బికాస్ ఆఫ్ భావం వల్లే ఈ జగత్ అంతా మనం ఫాల్స్ గా ఫీల్ అవుతున్నాం. మైండ్ వల్లే ఇదంతా ఫీల్ అవుతున్నాం. అందుకని ఈ పదాలలో అందుకే నేను మన త్రిపుర రహస్యం ముందు చదవడం వల్ల చాలా మందికి కొంతైనా క్లారిటీ వచ్చింది. దానివల్ల మనకి యోగ వాసిష్టం, అష్టావక్ర గీత ఈజీ అవుతుంది. వాళ్ళు డిఫరెంట్ గా వాడేది కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ వచ్చేటట్టు. ఆ డిఫరెన్స్ మనం అన్నేసి ఒరిజినల్ జ్ఞానం మనకి ఉంటే మనం మళ్ళీ భ్రాంతిలో పడం. ఇప్పుడు మీ డౌట్ అర్థమైందా మీకు? అర్థమైంది. అంటే నేను ఎందుకు అడిగానంటే ఒకసారి ఒక సందర్భంలో ఇదే యోగ వాసిష్టంలో ఒక క్రియేటర్ ఉంటారు, మళ్ళీ ఒక సన్ను, ఇంతమంది సన్నులు, ఇదంతా ఎలా వచ్చిందా అని ఒకసారి నేను భ్రాంతికి లోనయ్యాను. అదంతా నిజం అన్నట్టు చెప్పారు కదా. ఆ విషయం చెప్పాలంటే యూ హ్యావ్ టు యూజ్ దోస్ వర్డ్స్. ఆ వర్డ్స్ లేకుండా మరి చెప్పలేం కదా, నారేట్ చేయలేం. అక్కడ ఏదో పదం మనం ఈ ప్రాపంచిక పదం వాడాలి, అందుకే అలా వాడుతున్నారు. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మళ్ళీ యోగ వాసిష్టంలో ఒక దగ్గర ఇదంతా చెప్పి వశిష్ఠ మహాముని అసలు క్రియేట్ అవనే లేదు అని 2-3 సార్లు కన్ఫర్మ్డ్ గా చెప్పాయి. నాట్ ఎట్ ఆల్ క్రియేటెడ్ అని మీరు గమనించి ఉండరు. నేను మాత్రం విభూతున్నాను ఇలా చెప్తున్నారు ఏంటి అంటే మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చేవారు, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ క్రియేటెడ్. దీనికి జస్ట్ బిఫోర్ నిన్నో మొన్న కూడా వచ్చింది మేడం కన్ఫర్మేషన్. అంటే ఆయన క్లియర్ గా కూడా వశిష్ఠ మహాముని చెప్పేశారు. అంటే క్రియేట్ అవుతున్నది అన్న పదాలు వాడినా అసలు ఈ సృష్టించబడలేదు, ఇది భాషలతోందే తప్ప ఒక ఇమేజ్ లాగా ఉంది అని మళ్ళీ చెప్పారు. అంటే అద్దంలో ఇమేజ్ లాగే ఉంది, ఇంక్లూడింగ్ అవర్ బాడీ, బట్ వీ ఫీల్ రియల్ because of the Maya and ignorance, delusion. Yes, ma'am. Okay. Thank you. అదే లక్ష్మి సార్ అయితే ఇప్పుడు ఈ కనిపిస్తున్న ప్రపంచం అయితే మనం ఫీల్ అవుతున్న ప్రపంచము ఇది ఎవరి భావన? ఇది అంటే ఆ బ్రహ్మలు ఎవరో బోల్డ్ మంది బ్రహ్మలు ఇంకేదో సూర్యులు ఉన్నారంటున్నారు కదా, అందులో ఒక బ్రహ్మ తాలూకా భావన. నా భావన సంగతి ఏమిటి? అలా కాదు, ఇక్కడ అసలు సృష్టి అనేది ఆ పరబ్రహ్మతత్వంలో ఒక
ఏమంటారు, దర్పణంలో అద్దంలో ప్రతిబింబం లాగా ఇది ప్రతిబింబంగానే ఉంది. ఆ బ్రహ్మను వదిలి తర్వాత చెప్పుకుందాం. అద్దంలో ప్రతిబింబం లాగా ప్రతిబింబిస్తోంది జగత్తంతా. సరేనా? అవును, అది ముందు మేడం ఎవరు మాట్లాడారు? హలో మేడం, చెప్పండి. ఒకసారి ప్రారంభం ఉంటారు, ఆగం ఉంటారు, సశితం ఉంటారు, అసలు ఏవి లేవు, అసలు సృష్టి లేదు అంటారు. ఏది నిజం? జాగ్రత్తగా వినాలి కదా. అంటే సృష్టిలో ఎలాంటిది అంటే అద్దంలో ప్రతిబింబం లాగే ఉంది అని చెప్తున్నారు. ప్రతిబింబం ఎలాగైతే ఉందో అక్కడ అద్దము వస్తువు కావాలి ప్రతిబింబానికి. ఆ పరబ్రహ్మతత్వం సర్వ శక్తివంతమైనది కనుక అక్కడ అద్దము అక్కర్లే, వస్తువు అక్కర్లే, అది స్వయంగానే ప్రతిబింబించేస్తోంది జగత్తుని. ఇంతవరకు ముందు అర్థమైందా? అర్థం కాదు. అర్థం అవడానికంటే ముందు ఇంక మీరు ఇది జగత్తు నిజము అని అలాంటివన్నీ పక్కన పెట్టి ఇది ఒక్కటే వినండి. ముందున్న జ్ఞానంతో వింటే మీకు ఎప్పటికీ అర్థం కాదు. విషయంగా వినాలి. పరబ్రహ్మతత్వంలో జగత్ అన్నది భాసిల్లుతోంది. భాసిల్లడం అంటే ఏంటి? ప్రకాశిస్తోంది జగత్తుగా. నేను మీకు ఇందాక తెర మీద బొమ్మలు అని ఎందుకు చెప్పానంటే, తెర అన్నది పరబ్రహ్మతత్వం అయితే అవన్నీ రియల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి మనకి. అవి రియల్ గా లేకపోయినా. అంతవరకు మీకు అర్థమైంది కదా? అర్థం అవ్వడం అంటే నాకు ఏదో నా మనస్సుతో ఇప్పుడే పట్టించుకోవాలంటే కాదండి. అది అర్థం అయ్యే ఇంట్యూషన్ కూడా డెవలప్ చేసుకోండి కొంచెం. ఆ భౌతికమైన పదార్థాలలాగా అక్కడ ఆ జ్ఞానం కొంచెం ఇంట్యూషన్ ఉండాలి. ఆ టైప్ ఆఫ్ సున్నితమైన స్థితి వస్తేనే గాని మీరు అంటే వీళ్ళు ఇక్కడ నేను ఈ కుర్చీని చూశాను, వీళ్ళు చెట్టును చూసినట్టుగా అది నాకు అర్థం అయిపోవాలని అలా ఆలోచించకండి. ఆ స్థితికి కావాల్సిన సెన్సిటివిటీ తెచ్చుకోండి. సెన్సిటివిటీ అంటే ఏకాగ్రత. ఇక్కడ మిగతావన్నీ వదిలేసి ఒక్క ముక్క వినండి అంతే. గత జ్ఞాపకాలన్నీ వదిలేయండి. ఈ జగత్తు కనిపిస్తుంది కదా అని పక్కన పెట్టండి. ముందు ఆ టాపిక్ అర్థమైందా లేదో చెప్పండి. అర్థమైందా శారదా? నీకు అర్థమైందా? ఇప్పుడు శారద కూడా ప్రొసీడ్ లక్ష్మి. కాదు, నీకెక్కడి డౌట్ చెప్పు. ఇప్పుడు ఏంటంటే ఇది భాసిల్లుతుంది తప్ప జగత్తు లేదు, ఇంక్లూడింగ్ ద బాడీ. ఒక ప్రతిబింబంగానే ఉంది. అయితే ఉన్నట్టు ఇక్కడ భరత్ కుమార్ గారికి కూడా ఉన్నట్టు ఎందుకు కనబడుతోందంటే మనకి ఆ ఎన్నో జన్మల నుంచి ఈ ఇందాకలు చెప్పారు కదా, రిపీటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఉన్నది అని గ్యారంటీగా అది మనకి ఉన్నట్టుగా కనబడుతుంది ఇంద్రియాలకి. అది కూడా మనకి దేనికి కనిపిస్తుంది? ఇంద్రియాలకి, మనస్సుకి. కానీ రియల్గా ఇంద్రియాలకి, మనస్సుకి అతీతంగా ఇది లేదు. మనం ఇంద్రియాలతో పరిశీలన చేసుకున్నదే నిజం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో అది అసలైన సత్యం ఇంద్రియాలకి, మనస్సుకి అతీతంగా ఉంది. ఆ ఒక పాయింట్ ఒకటి మీరు మనకు వదిలేయకూడదు ఎప్పుడు. నేను ఒక్కసారిగా అంటే ఏంటో ఒక్కసారిగా మరి ఎప్పుడైనా విషయం మనకి మననం చేసుకుంటేనే విన్నదాన్ని ఇంద్రియాలకి దొరకదా, మనస్సుకు దొరకదా? మననం చేసుకోండి ఆ విషయం. అసలైన ఆత్మతత్వం ఇంద్రియాలకి, మనస్సుకి అతీతంగా ఉంది. ఆ ఆత్మతత్వం భాషలతో ఉంది జగత్తు, ఒక బింబంగా, ప్రతిబింబంగా, ఇన్క్లూడింగ్ దిస్ బాడీ, జగత్తులో పార్టీ. మనం రియల్ అని ఎందుకు అనుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ సెన్సెస్. ఇంద్రియాలు మనకి చెప్తున్నాయి, మనస్సు మనకి చెప్తోంది. ఆ పాయింట్ ని కొంచెం ఎక్కువగా మీరు ధ్యానం చెయ్యాలి. ఇంద్రియాలు 5 పని చేయకపోతే, మనస్సు లేకపోతే జగత్తు లేదనమాట మనకి. మరొకటి ఏంటంటే మైండ్ ఈజ్ వన్, నాట్ సో మెనీ మైండ్స్. జీవమంతయు నొకటి, ప్రాణమంతయు నొకటి అని సమిష్టి ధ్యానం అని ఉంది దివ్యజ్ఞాన సమాజంలో. మనస్సు అంతా ఒక్కటే.
ఈ డిఫరెన్సియేషన్ అనేది బికాజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. మనకి కండిషన్ అయిపోయాం, ఐఆమ్ డిఫరెంట్ అని టోటల్లీ. ఆ కండిషనింగ్ వల్ల మనకి కొంచెం ఇంటెన్షన్ డెవలప్ అవుతేనే కానీ కొన్ని సత్యాలు అనుభూతిలోకి రావు. ఈ ప్రాపంచికమైన వస్తువులను గ్రహించే జ్ఞానంతో అధిభౌతికమైనటువంటి ఆత్మతత్వం దగ్గర ఈ టైప్ మైండ్ కి సెన్సిటివ్ అవ్వాలి మనం. మనమే అవ్వాలి, ఎందుకంటే మనం పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న రఫ్ పనిముట్టు చాలదు. ఆత్మతత్వం కూడా ఇంద్రియాలకే పట్టుబడాలంటే అబద్ధది. మేడం ఇప్పుడు అంటే ఈ తేడా మనకి ఎందుకు వస్తుందంటే, ఒకసారి జీవా స్టాండ్ పాయింట్ తో చెప్తున్నారు, అప్పుడేమో అదంతా క్రియేషన్ బ్రహ్మ అని మాట్లాడుతున్నారు. ఇంకొకసారి ఈశ్వర స్టాండ్ పాయింట్ తో చెప్పినప్పుడు, అంటే ప్యూర్ కాన్షియస్నెస్ స్టాండ్ పాయింట్ తో చెప్పినప్పుడు ఇదంతా డెల్యూజన్. అంటే రెండు ఒకటే అని, అంతేనా కదా మేడం? 2 సార్లు వాళ్ళు క్లియర్ గానే చెప్తున్నారండి. అవును, ఓన్లీ స్టాండ్ పాయింట్ మారడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. కాదు, మనం సూక్ష్మంగా చూడటం లేదు కానీ దే ఆర్ క్లియర్ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్. మనం ఏంటంటే అటెన్షన్ సూక్ష్మతరంగా పెట్టి ఇది వినాలి అంటేనండి, పూర్తి ఇంద్రియాతీతమైన స్థితిలో వింటే గాని మనకి కొన్ని సత్యాలు అర్థం కావు. ప్రాపంచిక విషయాలు విన్నట్టు ఈ జ్ఞానం అలా వింటే పని అంతలా అవగాహనకు అవ్వదు. బికాస్ వీ హ్యావ్ టు గో టు హయ్యర్ మైండ్. కొంత కాకపోతే కొంత ఇంట్యూషన్ అనేది అలవాటు అవ్వాలి. ఆ వన్నెస్ అనేది తెలియాలంటే కొంత ఇంట్యూషన్ వల్ల కానీ ఇన్ని కనిపిస్తున్నాయి కదా అంటే ఇంద్రియాల జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుంటే అర్థం కాదు. అది ఎప్పుడు కన్ఫ్యూజన్, ఇంద్రియ జ్ఞానాన్ని కన్ఫ్యూజన్ గా తెలుస్తుంది. అవి ఎప్పుడు అవుట్ సైడ్ కే వెళ్తాయని చెప్పారు కదా, అవి ఇన్సైడ్ కి వెళ్ళలేదు. ఇంద్రియాలు అవుట్ సైడ్ ఎక్కడ దొరకదు కదా, ఇన్సైడ్ దొరికే అవుట్ సైడ్ దొరుకుతుంది. అంటే అంతా అదే ఉందని దృష్టి. కానీ మొదట ఇంద్రియ నిగ్రహమే లేకుండా మైండ్ నిగ్రహం లేకపోతే వీ కెనాట్ పర్సీవ్ దట్. డిసిపేటెడ్ మైండ్, డిసిపేటెడ్ ఇంటలెక్ట్, డిసిపేటెడ్ ఇంద్రియాస్ తోటి ఈ జ్ఞానం అర్థం అవుతుంది. అర్థమైంది అంటే అన్ని కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో మనం చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక పూజ చేస్తుంటే ఎంత జాగ్రత్తగా కూర్చుంటారండి. ఇప్పుడు ఒక హిమాలయన్ స్వామీజీ యొక్క గురువు వచ్చారు, ఆయన ఒక హోమం చేస్తున్నారు. అప్పుడు పుస్తకం తీశారు. ఆ పుస్తకం ఏంటంటే కాషాయ వస్తువులలో కట్టేసి ఎంత భద్రంగా ఎంత పవిత్రంగా ఉంచుకున్నారు. అది కింద పెట్టకుండా వేరే దాన్ని పెట్టారు. అంత శ్రద్ధా భక్తి వాళ్ళకు ఉన్నాయి. మనకి శ్రద్ధా భక్తి అసలు సహజంగా తక్కువ. అంత శ్రద్ధా భక్తి ఉండాలి ఈ జ్ఞానం అధ్యయనానికి. ఇది ఒక డిసిప్లిన్ మైండ్ తో వింటే అర్థం ఎలాగైపోతుంది? మళ్ళీ దాన్ని తెచ్చి ఇంద్రియ విషయాలతో పోలిస్తే ఎలాగా అర్థం అవుతుందా? అంటే మనం చదివేది ఏమిటి అంటే అంత పవిత్రమైన విషయాలు. ఆత్మతత్వాన్ని భూమా అంటారు. అంటే అంతకంటే పవిత్రమైనది, అద్భుతమైనది మరొకటి లేదు. అటువంటి ఆత్మతత్వం కోసం అధ్యయనం చేస్తున్నామంటే ఎంత శ్రద్ధాభక్తి ఉండాలి మనకి. అది మనకి అర్థం అవ్వట్లేదు అంత. అంటే వీఆర్ రీడింగ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. చాలా మంది భగవాసిష్టమా అది అర్థం అవుతే అలా మాట్లాడుతుంటారు. అంటే ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ ఇంద్రియ జ్ఞానంతో మనోజ్ఞానంతో అర్థమయ్యేవి కావు. అది మనం అందుకే ఎప్పుడు మహా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో పూజకి అంత భక్తి పడతారే, దీనికి ఇంకెంతండి భగవత్ తత్వాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు ఎంత భక్తి శ్రద్ధ ఏకాగ్రత అవసరం. పరిశుద్ధ అంతఃకరణ ఉండాలి, అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు ఇంట్యూషన్ కి తావు వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
అంటే నేను అనేది ఏంటంటే మనం చదివేది, నేను కేవలంగా వాడుక భాషలో ఎందుకు చెప్తున్నానంటే అందరం కూడా సమానంగా ఫీల్ అవుతూ దాన్ని అర్థం చేసుకోవాలని. కానీ ఇది చాలా ఏమంటారు అత్యద్భుతమైనటువంటి విషయం మనం మాట్లాడుతున్నాం. ఆత్మతత్వం కోసం చర్చ అన్నది ఇంద్రియ జ్ఞానంతో అయ్యేది కాదు, కానీ కొంత పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మన దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది. కానీ ఇంద్రియాతీతమైన విషయాన్ని, అందుకే కృష్ణమూర్తి గారి పదాలంత సులువుగా ఉన్నా ఆయన ఇంద్రియాతీతమైన ఆత్మతత్వం కోసం చెప్తుంటారు గనక ఆ మామూలు డే టు డే విషయాల్లో మనుషులకి అర్థమయ్యే అర్థం అన్నట్టు అయిపోతున్నారు. ఎందుకంటే ఆయన అంటున్నారు విత్ టోటల్ అటెన్షన్ అంటే అర్థం ఏంటి? ఇంద్రియాల వైపు ఇంద్రియాలను వెళ్ళనివ్వకుండా, మనస్సును ఎటో వెళ్ళనివ్వకుండా, అండ్ ఎట్ ప్యూర్ మైండ్, విత్ ఇన్నోసెంట్ మైండ్, ఇవన్నీ అర్హతలు అక్కడ. ఆ పవిత్రత ఉండాలి, ఆ సైలెంట్ మైండ్ ఉండాలి, అప్పుడు మనకి పర్సెప్షన్ ఉంటుంది. ఆ అర్హతలు లేకుండా పర్సెప్షన్ ఉండదు. విత్ హ్యూమిలిటీ, పూర్తి నమ్రత ఉండాలి. ఓ చైల్డ్ లైక్ ఇన్నోసెంట్ మైండ్ ఉండాలి. ఇవి ఇక్కడ కావలసిన ప్రీ రిక్విజిట్స్. ఓకే, లెట్ us proceed. తులసిరామ్ గారు చదవండి. Shikidvaja asked, why can it not be said that the Supreme Self or the infinite consciousness is the cause whose effect is the creator? అంటే అన్నిటికీను ఆ అనంతత్వం ఒక్కటే కారణం, దాని యొక్క ఎఫెక్టే క్రియేటర్ అని ఎందుకు చెప్పబడింది అంటే అంతా మూలమంతా కూడా పరబ్రహ్మతత్వం అదే కారణంగా ఉంది, దాని తర్వాతనే క్రియేటర్ ఏర్పడ్డాడని ఎందుకు చెప్పబడింది, దాని వల్ల ఎఫెక్ట్ గా క్రియేటర్ ఉన్నాడని ఎందుకు చెప్పబడిందని శిఖిధ్వజుడు అడుగుతున్నాడు. ఈ ప్రశ్న అర్థమైందా? అన్నిటికీ మూలం పరబ్రహ్మతత్వమే. ఓకే, Kumbha replied, Brahman or the Supreme Self is one without a second, without a cause, and without an effect. అది అక్కడ బ్రహ్మతత్వం, బ్రహ్మ పదార్థం లేదా అంటే పరబ్రహ్మతత్వానికి కాజ్ లేదు, ఎఫెక్ట్ లేదు. అంటే అది కాజ్లెస్ కాజ్ అంటారు. అది దానికి ఒక ఎఫెక్టివ్ కాజ్ ఏమీ లేవు. For it has no reason to do anything, to create anything. అది ఎందుకు ఏది క్రియేట్ చేసిందనడానికి అక్కడ ఏమీ రీజన్ లేదు. It is therefore not the doer, neither is there any action. అది ఏదేమో కర్త కూడా కాదు, అక్కడ ఏమి పని యాక్షన్ కూడా జరగలేదు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అక్కడ పరబ్రహ్మ తత్వం క్రియేట్ చేయలేదు, అది చెయ్యడం అనే పని చేయలేదు. ఎందుకంటే ఇది భాసిల్లుతోంది, క్రియేట్ అవ్వబడలేదు సృష్టి జగత్తు. ఓకే, Any action, instrument, nor seed for such activity. అక్కడేమో ఏదైనా పనిముట్టు కూడా లేదు, అవసరం పడలేదు. లేకపోతే ఇటువంటి పని చేయడానికి ఒక విత్తనం కూడా అక్కర్లేకపోయింది. Hence, it is not the cause for this creation or the creator. అందుకని ఈ మొత్తం సృష్టికి, సృష్టికర్తకి అది కారణము. ఇట్ ఈస్ నాట్ ద Cause for this creation. అంటే అదేమి చెయ్యలేదు, అది డూయర్ లేదు, అంటే ఏ యాక్టివిటీ చెయ్యలేదు. ఎందుకు అలా అంటున్నారు అంటే దాంట్లోంచి అది భాసిల్లి జగత్తుగా వస్తోంది తప్ప అక్కడ అది ఏమీ ఒక ప్రక్రియ చేసి జగత్తుగా తయారు చేయలేదు. అందుకు అలా మాట్లాడే. Hence, there is no such thing as creation. అందుకని సృష్టి అనేటటువంటి ఏది లేదు. You are therefore
neither the doer of actions nor the enjoyer of experiences. అందుకని నీవు పని చేసిన కర్తవి కాదు, భోక్తవి కాదు, అనుభూతులు అనుభవించిన భోక్తవి కూడా కాదు. You are the all ever at peace. మీరు అంటే ఆల్ అంటే అంతా నువ్వు సమస్తమైన శాంతిగానే ఉన్నావు, శాంతి స్వరూపంగా. Unborn and perfect. నీవు పుట్టనే లేదు, పరిపూర్ణుడిగానే ఉన్నావు. Since there is no cause, there is no effect known as the world. అక్కడ కారణమే లేదు గనుక ప్రపంచము అన్న ఫలితం కూడా లేదు అక్కడ. అంటే కాజే లేదన్నప్పుడు వాట్ ఈస్ ద కాజ్? కాజ్ ఆఫ్ ద క్రియేషన్. అండ్ క్రియేషన్ అనేటటువంటి ఎఫెక్ట్ కూడా అక్కడ లేదు. The world appearance is but delusion. చూడండి, అస్తమానం ఎలా వాడుతున్నారు? వరల్డ్ అపియరెన్స్ అని వాడుతున్నారు. దృశ్య ప్రపంచం అంటే కనబడుతున్న ఈ ప్రపంచం కేవలంగా భ్రాంతి మాత్రమే. ఆల్వేస్ వరల్డ్ అపియరెన్స్ అని పదం వాడతారు చూడండి. అంటే కనబడే ప్రపంచం ఇది, ఇది కేవలం ఒక భ్రాంతి. When thus the objectivity of the world is seen to be unreal, అది అంటే ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉన్న వస్తుతత్వం అన్నది అసత్యం అన్నది తెలిసిందో, what is experience and of what? అప్పుడు అనుభూతి ఏమిటి? ఎవరికి అనుభూతి? బాడీ కూడా, When there is no ఆబ్జెక్టివ్ గా ఉన్న బాడీ కూడా లేదు. ఈ జగత్తు యొక్క వస్తుతత్వం అన్నది లేనే లేదు. అక్కడ వస్తువులతోటి శరీరం అనుభవిస్తుంది అని మనం అది ఉన్నవి అన్న భ్రాంతిలో అంటున్నాం గనక అది లేనప్పుడు అనుభవించేవాడెవడు, అనుభవం ఏమిటి అని అడుగుతున్నారు. When there is no experience, there is no experiencer. అనుభవమే లేనప్పుడు అనుభవించేవాడు కూడా లేడు. Thus, you are pure and liberated. అందుకని నువ్వు పవిత్రంగా ఉన్నావు, స్వేచ్ఛాయుతంగానే ఉన్నావు. Bondage and liberation are mere words. ఆర్ మియర్ వర్డ్స్. బంధము, WORD. ఇవి కేవలంగా పదాలే. Sikidwaja said, Lord, by the wise and well-reasoned words which you have uttered, I have been fully awakened. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మీరు చెప్పిన జ్ఞానవంతమైన ఇంకోటి ఏంటి, వైజ్ and well-reasoned words. ఓకే, మంచి కారణాలతో చూపించిన ఈ పదాలతో, ఈ మాటలతో నాకు పూర్తిగా జ్ఞానోదయం అయింది. I realize that since there is no cause, Brahman is neither the doer of anything nor the creator of anything. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, అక్కడ కారణం ఏమీ లేదు కనుక పరబ్రహ్మ తత్వం అన్నది డూయరు కాదు, క్రియేటరు కాదు అనే విషయం ఇప్పుడు అర్థమైంది. Hence, there is neither mind nor an ego sense. అందుకే అక్కడ మనసు లేదు, ఈగో సెన్స్ కూడా లేదు. Such being the case, I am pure and I am awakened. అది స్థితి. అందువల్ల అంటే ఆ స్థితి వల్ల నేను పవిత్రంగా ఉండి అవేకన్ అయ్యాను, అంటే తెలివిగా ఉన్నాను. అంటే ఇంతకు ముందున్న అజ్ఞానం పోయిందని. I salute myself. ఇప్పుడు నేను నా ఆత్మకి, అంటే ఎప్పుడు సాల్యూట్ మైసెల్ఫ్ ప్రహ్లాదుడు కూడా అంటాడు, తాను ఆ పరబ్రహ్మతత్వంతో ఏకమైపోయిన స్థితి వచ్చినప్పుడు నా ఆత్మకి నేను నమస్కరిస్తున్నాను
అంటే ఇప్పుడు తను తెలుసుకున్నాడు అనమాట. దట్ హీఈస్ ద సుప్రీం కాన్షియస్నెస్. ఇంతవరకు భావంతో తను లిమిటెడ్ కాన్షియస్నెస్ అనే దానిలో ఉన్నాడు. లిమిటెడ్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మైండ్ ఉంది, భ్రాంతి వల్ల వచ్చిన అహం ఉంది, అన్ని ఉంటాయి. ఎప్పుడైతే అన్ని పోతాయో అన్లిమిటెడ్ కాన్షియస్నెస్ వచ్చేసేదల్లా హీఈస్ వన్ విత్ ద సుప్రీం. సో హీ సాల్యూటింగ్ టు హిమ్ మీన్స్ హీ సాల్యూటింగ్ ద సుప్రీం. తనకి తాను అన్నట్టు అనడానికి లేదు ఇక్కడ. సుప్రీం అయిపోయాడు ఆయన కాన్షియస్నెస్. ఓకే. There is not which is the object of my consciousness. There is not. ఇంకా నా కాన్షియస్నెస్ కి ఆబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. ఎందుకు లేదు? ఆబ్జెక్ట్ కూడా కాన్షియస్నెస్. మేడం, ఆబ్జెక్ట్ కాన్షియస్నెస్ కి ఇంకా ఆబ్జెక్ట్ లేదంటే ఆబ్జెక్ట్ కూడా అదే అయిపోయి ఉంది. మీ అందరికీ అస్తమానం త్రిపుర రహస్యం చెప్తాను. ఈ విషయాలు అక్కడ ఎంత క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఇంకొక కాన్సెప్ట్ రాకుండా చెప్పారండి త్రిపుర రహస్యంలో. ఇంకా ఏమి అసలు మైండ్ పక్కకి వెళ్లకుండా చెప్పారనమాట. అంటే అన్రియాలిటీ ఆఫ్ ది యూనివర్స్, ఈ జగత్తంతా పరబ్రహ్మ స్వరూపం, నేను పరబ్రహ్మ స్వరూపం అవి ఉన్నానని తెలియదా అని జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపం ఉందన్న స్థితి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చదవండి. Vasishtha continued. Thus, awakened spiritually, Shikidwaja entered into deep meditation from which he was playfully awakened by Kumbha. ఆయన అలా చెప్పి మళ్ళీ డీప్ మెడిటేషన్ లోకి వెళ్తే కుంభ అతన్ని మెడిటేషన్ లోంచి తీసుకొచ్చాడు. అంటే తీసుకొచ్చాడు. ఓకే, ఎవరిదో ఫోన్. చదవండి, వినిపిస్తున్నారా? Who said, O king, you have been duly awakened and enlightened. అప్పుడు ఆవిడ ఏమన్నాదంటే, నువ్వు రాజా అంటే ఆవిడ అనేది మనకి, అతనికి మాత్రం ఒక బ్రాహ్మడే. అలాగనే ఇక్కడ దర్శనం ఇస్తుంది. నువ్వేమో ఇప్పుడు పూర్తిగా ముక్తి అంటే ఎన్లైటెన్ అయిపోయావు, అంటే బాగా జ్ఞానవంతుడు అయిపోయి ముక్తిని పొందేవు. What has to be done now has to be done regardless of whether this world vision ceases or does not cease. ఏమి చేయవలసిందో అది చెయ్యబడింది, ఏమి జరగాలో అది జరిగిపోయింది. ఈ వరల్డ్ విషన్ అన్నది సీజెస్ అంటే ఆడినా లేకపోయినా వాట్ హ్యాస్ టు బి డన్ అంటే ఇప్పుడు ఆయన రియలైజ్ చేస్తాడు కదా దట్ ఐ యామ్ దట్ ఆత్మన్ అనేది. అందుకని ఏం జరగాలో జరిగింది. Once the light of the self has been seen, ఒక్కసారి గాని ఆత్మతత్వం యొక్క కాంతిని చూడగలిగితే you are instantly freed from the undesirable and from mental modifications. అప్పుడు నువ్వు ఈ అన్డిజైరబుల్ అంటే వాంఛనీయం కాని మానసికమైనటువంటి మార్పులని చూడగలవు. And you remain as one liberated while still living. అప్పుడు నువ్వు జీవించి కూడా లిబరేటెడ్ గానే ముక్తి పొందిన వాడిగానే ఉండగలవు, అంటే జీవన్ముక్తుడుగా. Shikidwaja, who was now radiant with self-knowledge, సికిద్వజుడు ఇప్పుడేమో ఆ సెల్ఫ్ నాలెడ్జ్ తో చాలా ప్రకాశమానంగా ఉన్నాడు.
asked the Brahmana Kumbha for further understanding. ఇంకా కూడా ఆయన కుంభాన్ని అడుగుతున్నాడు అనమాట ఫర్దర్ అండర్స్టాండింగ్. When the reality is one indivisible, infinite consciousness, how could this apparent division of the seer, the seen, and the sight arise in it? Is one indivisible, అదంతా వినబడింది, లాస్ట్ వినబడింది. how could this the seer, the seen, and sight arise in it? ఎస్, ఇప్పుడు అర్థం. అంటే ఒకే ఒక ఆత్మతత్వంగా ఉన్నప్పుడు చూసేవాడు, చూడబడేది, చూడడం, ఇలాంటివన్నీ ఎలా వచ్చాయి అని తిరిగి స్థితిధ్వజుని అంటే స్థితిధ్వజుడు ఆ బ్రాహ్మణుడిని అడిగాడు. ఇక్కడికి ఆపుదాం మేడం, టైం అయింది. సో ఇవాళ మన టైం తెలియకుండా అయిపోయింది. అంటే ఈ కాన్సెప్ట్స్ అలా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇది మనకి రీఇన్ఫోర్స్ అవుతున్నాయి. విషయం అనేది మళ్ళీ 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 బాగా డిఫరెంట్ వేస్ లో. అయితే ఇక్కడ కొన్ని పదాలకి మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఒక్కటే విషయం, ఆ విషయంతోనే మనం అన్నిటినీ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అంటే ఈ జగత్తు సృష్టించబడలేదు, ఇది భాషలతోనే. ఆ జగత్తులో పాటుగా బాడీ కూడా ఉంది. ఇది కూడా ఇంద్రియాలకి మనస్సుకే మనం ఉందని ఫీల్ అవుతున్నాం. కానీ ఇంద్రియాలు మనసు చెప్పేవి సత్యము కాదు. అందుకని మనం ఉందన్న భ్రాంతి, అది భ్రాంతి మాత్రమే, ట్రూ కాదు. అది మనం ఎక్కువగా బాగా అర్థం చేసుకోవాల్సింది. ఆ విషయం చాలా జాగ్రత్తగా ఏకాగ్ర చిత్తంతో ఈ పాయింట్ మనకు అర్థమవుతాయి, సమస్తం అర్థమైనట్టు. నేను ఆ త్రిపుర రహస్యం చెప్పిన నుంచి ఈ టాపిక్ ఇదే మాట్లాడుతున్నాను. ఇది వినడానికి ఎంతో ఈజీగా ఉంది, అవగాహనకి రావడానికి కొంచెం అంటే మనం కూడా అంత శ్రద్ధ పెట్టాలి. ఇది ఏంటంటేనండి చిన్న విషయం కాదు, ఎంతో జాగ్రత్తగా, ఎంతో పవిత్రంగా. ఏమీ లేదు, చిన్న పూజను అనుష్ఠానానికి అంత సంధ్యావందనం చేయాలంటే ఇప్పుడు ఆంజనేయమూర్తి గారు వాళ్ళ అబ్బాయి ఎంతో స్నానం చేసి నిష్ఠగా కూర్చుంటారు. అంతకంటే పెద్ద విషయం కదా. మరి ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి ఇది. అప్పుడు మాత్రమే మనకి ఇంట్యూషన్ పనిచేస్తుంది, అప్పుడు మనకి అవగాహన అయినట్టుగా ఫీల్ అవుతాం. ఈ గ్రంథాలు మనం తీసుకున్నవన్నీ అటువంటి గ్రంథాలు. ఇవి పరాకాష్ఠ ఏవో అవి మనం పట్టుకుంటున్నాం. ఓ భాగవతం రామాయణం వినడానికంటే అది వేరు, ఇది వినడం వేరు. ఆఫ్టర్ ఆల్ ప్రాపంచిక ఫలితం ఇచ్చే ఒక పూజకి అంత శ్రద్ధ వహిస్తామే, ఇది ఎంత పెద్ద శ్రద్ధ వహించాలి. ఏదో పని చేస్తూ సగం సగం అటెన్షన్ తో ఇది అర్థం అవుతుందా అంటే అవ్వదు. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లక్ష్మి, ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే చూడు, చదివిందే అలా చదివినా మళ్ళీ డౌట్లు అవే డౌట్. అంటే మనం మనస్సుతోని బుద్ధితోని ఈ జ్ఞానాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రశ్న అడగాలి, సమాధానం నేనేమంటున్నానంటే నేను ప్రశ్న ఒక్కటే అడుగు. నాకు ప్రశ్న లేదు, నేను అనుకున్నది చెప్తున్నాను. నేను ఏమిటంటున్నానంటే ఇది నువ్వు అంటున్నావు కదా, ఎన్నిసార్లు చెప్పినా ఎంతో కష్టం, ఇంట్యూటివ్ పవర్స్ తో వస్తాయి అని. అది ఎందుకు ఇలాగవుతున్నది అంటే మనం బుద్ధితోని మనస్సుతోని ఈ విషయాలని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, అర్థం చేసుకోవడానికి. అందుకని మనకి చాలా కష్టంగా. ఇంద్రియాలతో కూడా కరెక్ట్. ఇంద్రియాలు వింటున్నాయి, అవి మాట్లాడుతున్నాం, తర్వాత బుద్ధి ఆలోచిస్తున్నాయి. ఇంద్రియాలతో టచ్ చేస్తున్నాం,
ఇంద్రియాలు 5 మన జగత్తు ఉంది అన్న నిశ్చయానికి వచ్చాం. మరొకటి చెప్పారు త్రిపుర రహస్యంలో, నిద్ర పోకముందు జగత్తు ఉంది, నిద్ర నుంచి లేచాక ఉంది. అందుకని మనకి ఏంటంటే ఇది రియల్ అనుకుంటున్నాం. కళ రియల్ ఎందుకు అనుకోమంటే నిద్ర నుంచి లేచేది అది లేదు. కానీ ఒక ధ్యానం పొందిన వాడికి ఇది లేదు జగత్తు. అంటే ఆత్మ పూర్తిగా వచ్చిన వాడికి ఆత్మ సాక్షాత్కారం అయితే ఆ జ్ఞానికి జగత్తు ఉండదు. అంటే అక్కడ ఆయనకి ఇది కళ అని అప్పుడు అర్థమైపోతుంది. అదే 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 కళనే అర్థం. ఇదంతా ఆత్మ సాక్షాత్కారం వచ్చిన వాడికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం, ఈ గందరగోళం అంతా ఇది ఒక టైప్ ఆఫ్ అంటే కళ లాంటిదే అని కదా చెప్తున్నాడు. దీంట్లో సత్యం ఏమీ లేదని అతను గుర్తిస్తాడు, మనమేమో అది సత్యమే అనుకుంటాం. ముఖ్యంగా అదే నేను ఇందాక నుంచి చెప్పింది, ఇంద్రియాలతో మనస్సుతో బుద్ధితో చూడడానికి అలవాటైనా. ముఖ్యంగా బుద్ధి పక్కన పెట్టు, ఇంద్రియాలు మనస్సుతోటి సమస్తం మనం పరిశీలి చేస్తున్నాం. అందుకని ఆ పరిశీలింగ్ అలవాటైన మనస్సుతోటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాం. అది మరి అక్కడ దాన్ని చెప్పడంలోనే చెప్పారు. ఇప్పుడు ఒక కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఈ పర్టికులర్ పనిముట్టే ఉండాలంటున్నారు, ఆ పనిముట్టే పెట్టాలి. ఈ మనస్సు అనే పనిముట్టు పనికిరాదు, ఇంద్రియాలు అనే పనిముట్టు పనికిరావని చెప్తున్నప్పుడు వాటితోటే పట్టుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకు గందరగోళంగా ఉంటుంది. అందుకని అర్థం అవుతుంది. అందుకని మాటికి అడుగుతున్నాం అవే క్వశ్చన్లు. అందుకని అందరూ చేసే ప్రయత్నం ఏంటంటే మనస్సుకి ఈ పాయింట్ నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. అది మనస్సుతో పట్టుకోలేము, బుద్ధితో పట్టుకోలేము, ఇంద్రియాలతో పట్టుకోలేము, ఆ పాయింట్ లేదు విని వదిలేస్తున్నారు. అది ఎంత పెద్ద విషయమో అది. అంటే మనస్సుకు అతీత స్థాయిలోనే అనుభూతి వస్తుంది అనే విషయాన్ని మనం చాలా గట్టిగా పెట్టుకోవాలి. ఈ జగత్తు ఇంద్రియాలతోటే పట్టుబడుతోంది, మనస్సుతోటే పట్టుబడుతోంది అన్న రియాలిటీ ఒకటి మనకు తెలియాలి. అది రిపీటెడ్ గా దాని మీద ధ్యానం చేస్తూ రావచ్చు ఆ తపనతో. దానికి ఏం చెప్పారు? అర్హత పరిశుద్ధ అంతఃకరణ ఉండాలంటున్నారు. మరి ఇది అవి అన్ని పెట్టుకుని పార్షియాలిటీస్, అసూయాద్వేషాలు ఇవన్నీ తిక్కగా ఉన్న మనసుతో ఇది సంభవం కాదు. అలాంటి మనసు అక్కడ పనికిరాదు. ప్యూర్ మైండ్ ఈజ్ వెరీ మచ్ వెరీ ఎసెన్షియల్ థింగ్. ఏంటంటే ప్యూర్ మైండ్ చెప్తూనే ఉన్నారు కదా ఆ త్రిపుర రహస్యంలో, దానికే ఎంతో విలువ ఇచ్చేది. ప్యూరిటీ ఆఫ్, అలాగే ఎంప్టీయింగ్ ద కాన్షియస్నెస్, అంటే మనకి నిర్వికల్పం అయిపోవాలి. వికల్పాలతో ఉన్న స్థితిలో ఇది సంభవం కాదు, నిర్వికల్పం అయిపోవాలి. అంటే నో అదర్ మెమొరీ ఆర్ నథింగ్, నో అదర్ ఇంప్రెషన్, ఆ స్టేజ్ ఉండాలి. అవేది లేకుండా అర్థం అవ్వలేదంటే ఎలా అర్థం అయిపోతుంది? ఈ మలినమైన మైండ్ తోటి మనకి ఎలాగ అర్థం అవుతుంది? ఇదంతా మలినమైన ఎందుకు వచ్చినాం? దేర్ ఇస్ అహంకార, దేర్ ఇస్ ఆల్ అదర్ టైప్స్ ఆఫ్, అంటే కామక్రోధ మధుమోహ లోభ మాత్సర్యాలు ఉన్నాయి, అహంకారం ఉంది, పొజిటివ్నెస్ ఉంది. అటువంటి ఇంటిగ్రిటీ ఇంట్లో తీసుకున్న మైండ్ కి ఆత్మతత్వం ఎలా అవకాశం వస్తుంది? నాకు చేయాలి అంటే అది అయ్యేది కాదు. బికాస్ అక్కడ చెప్పే అర్హతలు ఏంటి అవసరం? పరిశుద్ధ అంతఃకరణ ఉండాలి, ఇన్నోసెంట్ మైండ్ ఉండాలి, మైండ్లెస్ స్టేట్ ఉండాలి. అంటే నో మైండ్ అన్న స్టేజ్కి వచ్చేయాలి. అప్పుడు మాత్రమే, అప్పుడు కూడా ఎలాగా విత్ టోటల్ ఎనర్జీ. ఎందుకంటే ఇంద్రియాల రేపు డిసిపేట్ అయిపోయిన ఎనర్జీ ఇప్పుడు టోటల్ ఎనర్జీతో, విత్ టోటల్ అటెన్షన్, ఆ తర్వాత ఒక టైప్ ఆఫ్ హ్యూమిలిటీతో. ఇప్పుడు పరిప్రశ్న అన్నప్పుడు ఎంత ఒక నమ్రతతో అడగమంటారో అలాంటి అంతర్గతమైన నమ్రతతో అప్పుడు మనం చూడాలి. విత్ టోటల్ సైలెన్స్. ఎదులా చూసేస్తే ఇలాంటి రిపీటెడ్ గా కండిషన్స్ తో, కండిషన్ కాని కండిషన్స్ అవి. ఎందుకంటే అంత సెన్సిటివ్ థింగ్ వచ్చేసరికల్లా ఆ స్థితి ఉన్నప్పుడే అనుభూతిలోకి వస్తుంది. మళ్ళీ ఏమాత్రం ఒక చిన్న వెంట్రుక వాసంత డీవియేషన్ వచ్చిన వీ విల్ ఫాల్ డౌన్ అంటున్నారు. అంటే ఇంద్రియాల మీదుగా, మనస్సు తత్వాల మీదుగా నాసక్తి వచ్చిందో అగైన్ విల్ నాట్, మనకేమి సంభవం కాదు. అందుకని వాట్ వీఆర్ లెర్నింగ్ అన్నది సుప్రీం జ్ఞానం. అండ్ దిస్ సుప్రీం జ్ఞానం నీడ్స్ సుప్రీం శ్రద్ధ. శ్రద్ధ ఈజ్ అటెన్షన్. అండ్ మనకి అది తెలియాలి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ప్రవృత్తికి స్నానం చేసి ఇది చేసి ఇక్కడ కూర్చుంటాం. మరి ఈ జ్ఞానానికి ఎంత పవిత్రత ఉండాలి?
ఒక పూజ చేస్తున్నారు, దానికి ఎన్ని నిష్టలు పెట్టుకు చేస్తారు. దీనికి ఎంత అవసరం మరి? ఆ నిష్టలు అంటే అలాంటి బాహ్య నిష్టల కంటే టోటల్ అటెన్షన్ అన్నది చాలా అవసరం. నిష్టలన్నీ దీనికి, ఆ టోటల్ అటెన్షన్ కి. మనం ఈ సబ్జెక్ట్ విన్నప్పుడల్లా అంత శ్రద్ధగా వింటేనే మనకి సంభవం. ఓకే, ఈ టైప్ ఆఫ్ వాళ్ళు చెప్తున్నారు అక్కడ, మనస్సుకి అది అందదు, ఇంద్రియాలకి అందదు. మనం రిపీటెడ్ గా మనస్సుతో పట్టుకోవాలని ట్రై చేస్తాం. ఇంకెవరికైనా? అంటే అడగడం తప్పని నేను అంటం లేదు. ఈ మనస్సుకు అందటం లేదు కనుక అక్కడ లేదని అలాంటి గందరగోళంగా ఉండి అలాంటి కన్క్లూషన్స్ ఇవ్వకూడదు. మనకి కావలసిన పనిముట్లు మనం పెట్టుకోకుండా మనమేమో ఈ అపరిశుద్ధమైన మనస్సుతోటి అహంకారం అన్నిటితో కలిపి అది పట్టుకోవాలంటే పట్టుకోబడేది కాదు. ఎవరైనా అక్కడ నేనా మీరా వారా కాదు, అక్కడ కావలసిన అర్హతలది ఎవరికైనా. ఓకే, ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? లేకపోతే ఏమైనా సందేహం ఉంటే అడగండి. అసలు విషయం మనకి రిపీటెడ్ గా వస్తుంది, కానీ అది ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే కదా సత్సంగం రిపీటెడ్ గా అవసరం. మనం ఒక 10 సార్లు అంటే తెలుసుకుంటే 10,000 సార్లు భ్రాంతిలో పడిపోతాం. అందుకే సత్సంగం అవసరం. భ్రాంతిలో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుకనే ఆ భ్రాంతులు తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎవరు మాట్లాడరు? అది అంత పరబ్రహ్మతత్వమే మనకి తెలియకుండా ఆ మనస్సు ఇంద్రియాలు కలిసి అంత క్లోజ్ చేస్తున్నాయంటే వీటి పవర్ ఎంత పవరో కదా. కనుకనే ఇంద్రియాలని మనం వశం చేసుకోవాల్సిన. అక్కడెక్కడో చెప్పారు కదా, చారియటీతో పోల్చారు, అంటే రథసారథిలా. అంటే మన ఇష్టమైనట్టుగా వాటిని తీసుకెళ్ళగలగాలి. అవి ఇష్టమైనట్టు మనం వెళ్ళిపోతే అంతే సంగతి. వాటికి ఇష్టం ఉన్నట్టు మనం తీసుకెళ్ళిపోతే మన జీవితం ఏమో ఎందుకు పనికిరాంది అవుతుంది. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ఈరోజు ఏమి మాట్లాడరా? ఓకే, నాగేశ్వరరావు గారు లేరా ఇవాళ? లేరు.